మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భార్య ఎవరు? నీవేనమ్మా? చేతిలో ఉండాలన్నట్లు ఏం లేదు. దీని కారణం అంతా మొన్న మార్చినాడు వచ్చి కానీ అవన్నీ ఊళ్ళో సమస్యలకు తీర్చి చేసినందుకు నేను లేకలేకం చేస్తారని 4-5 రోజులు 3 రోజులు అయింది టార్గెట్ పెట్టారు. జనాలు మా వాళ్ళు చెప్పినట్టు పోతండి అక్కడ మీకు అంతా పోతండి 15 రోజులు నీళ్ళు లేకుండా స్థితి లేదు పోతండి అంటే పోలేదు అని చెప్పినా మీరు ఏమైనా స్పెషల్ ఆఫీసర్ వచ్చి స్వయంగా ఇస్తేనే పోండి అని చెప్పినారు. సర్లే అట్లా చేస్తాం అంటే ఈరోజు పొద్దున ఎర్రతిక్క స్వామి ఇంటి దాకా వచ్చి ఆయన కొట్టినాకే మాటని అటాక్ చేశారు. ఏమో అటు పోలేదు. మేడంకి పొద్దున్న 4 సార్లు ఫోన్ చేశాను. మేడం నాగిరెడ్డితో మాట్లాడింది. లేదు మేడం రాండిషన్ క్రిటికల్ మేడం అంటే పంచాయత్ సెక్రటరీ కూడా మేడం ఆయన ఏమనలేదు. మాట్లాడుతాను నా ఇంత నాగిరెడ్డితో మాట్లాడింది కదా. ఆయన ఏమన్నాడు, నీళ్ళ పైప్ పిడిచే నీళ్ళు ఒకే కొడ ఒకే కొడ వేసినాం ఇంటికి అన్ని అటు వస్తే నీళ్ళు పో మేడం ఏదైతే చేసిన కేస్తామంటే మీరు అందరూ అంటే వేసారు. సర్లే మేడం పంచాయత్ సెక్రటరీ వచ్చి తీపిచ్చి ఇప్పిస్తానని చెప్పినాడంట. దాంతోపాటు 5-6 కొడాలు ఉన్నాయి మేడం, అవన్నీ తీసి మా దీని కూడా తీసేయండి అని చెప్పినాడు. హలో సార్, సార్ నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను సార్. తెలుగుదేశం పార్టీ శేఖర్ గాయపడ్డారు. ఎట్లున్నాడు సార్? సార్ పొద్దున్న మన భూపాలన్న తర్వాత ఉమాపదన్న వచ్చింది శేఖర్ అని చెప్పి హార్ట్కి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు సార్? బెటరా? అంటే ఆల్రెడీ వచ్చిందా సార్? మార్నింగ్ చేస్తారా? సార్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాగుంది. మరి యాంజియోగ్రామ్ చేస్తారంట. ఒకవేళ బ్లాక్ అట్లా ఏదన్నా ఉంటే అంటే నీకు పెయిన్ అని ఎట్లా తెలుస్తుంది? హాస్పిటల్లోకి వచ్చినాక చూసినారు. చూస్తే నాకు ఆటోమేటిక్గా చెంపలు ఎలివేషన్స్ ఉన్నాయని అక్కడ తీసారా? గవర్నమెంట్ లో తీసారు. ఎలివేషన్ ఇంజెక్షన్ ఇచ్చారు, అక్కడే ఇచ్చారు గవర్నమెంట్ లో. మన దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత టాబ్లెట్ లోడింగ్ డోస్ ఇచ్చారు. ఆ చేతి కోసుకున్న దగ్గర బ్లీడ్ ఎక్కువ అవుతుంది, డ్రెస్సింగ్ చేశారు. ఇప్పుడైతే ఓకే. రేపు యాంజియోగ్రామ్ చూసుకొని బ్లాక్ ఉంటే బ్లాక్ కి స్టంట్, లేకపోతే యాంజియో కింద నార్మల్ ట్రీట్మెంట్. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే శేఖర్, నమస్కారం. ఈరోజు ఆదోని మండలం కుప్పగల గ్రామంలో మన కూటమి నాయకులు ఒక ట్యాప్ విషయంలో కొట్లాడినారు. ఒకరికొకరు కొట్లాడుకున్నారు. మామూలు గాయాలైనవి, ఇద్దరికి గాయాలైనవి. మీరు తెలుసుకోండి. ఇక్కడ 5 ఏళ్ళు కష్టపడి తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చుకున్నాం మేము. కార్యకర్తలు కష్టపడి వై బీజేపీ, వై టీడీపీ, వై జనసేన. స్లోగా ఉండండి మీరు.
ఎందుకంటే కష్టపడ్డాం మనోళ్ళు. ఆ రోజు రాక్షస పాలన ఉండేది యాదంలో, తిరేకుడు శాసనం అట్లా ఉన్న వాళ్ళే మనోళ్ళు నిలబడి కేసులు పెట్టుకొని మెత్తగైనారు. ఈరోజు మీరు వచ్చి మాదే డెవలప్మెంట్ జరగల్లా ట్యాప్ ఒక ఓడిపోయి సర్పంచ్ 5 ఏళ్ళు మీ సర్పంచ్ ట్యాప్ వేయలేదు. ఈరోజు ఓడిపోయిన సర్పంచ్ ఆయన షణ్ముఖ గారు ఒక ట్యాప్ అడిగాడు అంతే. ఒక ట్యాప్ వేసుకునే ఇంత రామాయణమా? ఆలోచించేయండి. రేపు రాబోయే 3 రోజుల్లో 3 నెలల్లో ఎలక్షన్ వస్తే స్థానిక ఎలక్షన్ వాళ్ళ మీద మనం దాడి చేయాలి. చాలా ఉంది, ఇంకా గెలాలి. ఈరోజు మీరే కొట్టాడుకుంటుంటే పరిస్థితి ఎట్లా చెప్పండి? దయవిట్టు కూటమి నాయకులు చెప్తున్నాను, మొక్కి చెప్తున్నాను, కొట్లాడకండి, అనుసరించిపోండి. ఇదే శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మనం ఏకదాడికి కట్టుబడి ఉంటే రాబోయే రోజు అక్కడ వచ్చేవాడు భయపడతాడు. మీరు ఆలోచించేయండి. కుప్పగల్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి మొక్కి చెప్తున్నాం, దయవిట్టు మీరు కొట్లాడద్దండి. ఈ ఆదోని నియోజక తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, జనశక్తి నాయకులకి మరీ మొక్కుతున్నా, మీరు గెలాడ తీసు ఏమన్నా సామరస్యంగా పోయి. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, మేము అందరూ ఉన్నాం, ఎమ్మెల్యే ఉన్నారు, అందరూ కూర్చొని మాట్లాడి ఒకరికొకరు సాల్వ్ చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తు బాగుంటుంది. మా భవిష్యత్తు బాగుంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు మేమే కొట్లాడుకుని వస్తే చూసేవాళ్ళకి బాగా కనబడదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు శాంతియుతంగా పరిష్కరించుకుంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ 8 గంటల టైంలోన కుప్పగల్లు గ్రామంలోన తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు, ఇరు వర్గాలు కూడా ఒక చిన్న ట్యాప్ విషయంలో కొట్లాడడం జరిగింది. ఇప్పుడే ఏరియా హాస్పిటల్లో కూడా పోయి రావడం మాకు జరిగింది. అక్కడ షణ్ముఖ, తర్వాత ఎరుసామ్ అనే అతను ఇంకొక అతను, అదేవిధంగా ఇక్కడ మధు హాస్పిటల్లోన శేఖర్ అనే వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి మనం కూటమి నాయకులం, మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. మన పోరాటం వైసీపీ వాళ్ళపైన కానీ మనమంతగా మనం కొట్లాడకూడదు. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్న అయితేనేమి, నారా లోకేష్ అన్న అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండాలి, అప్పుడైతేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందనే ఒక ఏకైక లక్ష్యంతోనే మనం పనిచేస్తున్నాం. కాబట్టి అక్కడ మన పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే కలిసికట్టుగా ఉన్నామో మనం కూడా కింద వాళ్ళం ఖచ్చితంగా అదే లక్ష్యంతోనే ముందుకెళ్ళాలి. ఈరోజు ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా మనలోన గౌరవనీయులు ఇన్ఛార్జి వర్యులు మీనాక్షి అన్న అయితేనేమి, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పార్థన్న అయితేనేమి, అదేవిధంగా గౌరవనీయులు జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న అయితేనేమి, మేమున్నాం, ఇక్కడ అన్నవాళ్ళు ఉన్నారు, అందరం కూడా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంతే తప్ప ఇలా గలాట్లు పడుతుంటే, మన కుటుంబ సభ్యుల మధ్యనే గలాట్లుంటే బయట వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి కానీ ఇలా కొట్లాడుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఇలా కొట్లాడుకోకూడదు, రక్తం చిందేలా కొట్లాడుకోవడం అనేది తప్పే. కాబట్టి దయచేసి అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమ్మేళనం పాటించండి. త్వరలోనే మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. వీటిని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ వాళ్ళు మన పైన ఇంకా అభాండాలు అవి ఇవి వేసే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం కల్పించకుండా మనమందరం చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లోనే ఎంతో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మన 3 పార్టీల్లో కలయికలోన భేదాభిప్రాయాలు అనేది వాస్తవం. కానీ వాటిని సరిదిద్దుకొని పోతే మనమంతా కూటమి ఐకమత్యంగా ఉండి రాబోయే ఎలక్షన్లోన మనం ఖచ్చితంగా గెలవాలి, ఈ లక్ష్యంతో మనం పనిచేద్దామని చెప్పి మీకందరికీ నేను తెలియజేసుకుంటాను.